కడప జిల్లా ఎర్రగుంట్ల ఆర్టీపీలో జేపీఏగా విధులు నిర్వహిస్తున్నటువంటి అంకన్ అనే వ్యక్తిపై తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు అంకన్ను స్టేషన్కు పిలిచి అతి దారుణంగా కొట్టడంతో చిటికిన వేలు విరిగింది. ఈ విషయం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కలమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐ రమణులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అంకన్న చికిత్స పొందుతున్నాడు. అయితే తనను ఇప్పటికే బెదిరిస్తున్నారని, తన మాటలు వినిపించుకోకుండా కొడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీ చేయాలని వారు కోరారు. మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొద్దిగా మా వారిపై స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న సోమవారం 11 గంటలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీతో మాట్లాడాలా అని పిలిపించినాను నన్ను. నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమణ గారు, ఆ కలమల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణ గారు నా మొబైల్ లాక్కున్నారు. తీసుకొని నా భార్య తరపు వాళ్ళ బంధువులు చెప్పేదంతా విన్నారు. సార్ నేను కూడా మాట్లాడతా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి సార్ అంటే, ఏందిరా నా కొడుక లంచా కొడుక నీకు ఇచ్చేది ఏందిరా అని నన్ను అతి కిరాతకంగా అన్ని లంచా కొడుక అనే సంభాషణలతోనే నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఒక సాటి ఎంప్లాయీనే, కనీసం మర్యాద కూడా లేకుండా నన్ను లంచా కొడక నా కొడక అని తిట్టినాడు. తిట్టి వాళ్ళ మాటలు వింటున్నాడు, నా మాటలు అస్సలు వినడం లే. సార్ నేను కూడా చెప్పేది వినండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి చెప్పినా కూడా ఆ మనిషి వినడం లే. ఏఎస్ఐ వినడం లేదు, ఎస్ఐ తిమోతి గారు వినడం లేదు. వినకుండా వాళ్ళందరినీ నాతో పాటు స్టేషన్కు నా తమ్ముని భార్య వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోనే ఉండకండి అని వాళ్ళను కూడా, నా తమ్ముని కూడా లంజావుడు కానీ తిట్టి నా మర్దలను ఏఎస్ఐ రమణ భుజం పట్టుకొని దొబ్బినాడు బయటికి స్టేషన్ నుంచి. తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను, వాళ్ళ మాటే కాదు నా మాట కూడా వినంటే, లంచా కొడుక నా కొడుక ఏంద్రా నీ మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ 2 చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చాపమని లాఠీ తీసుకొని ప్లాస్టిక్ లాఠీ తీసుకొని పట్ట దాదాపు 35 కొట్టినాడు సార్.